యుఎస్ఏయిడ్ ఏజెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ సలహాదారు సంజీవ్ సన్యాల్ ఘాటుగా స్పందించారు. మానవ చరిత్రలో అది అతిపెద్ద స్కామ్ అని అభివర్ణించారు. భారత్ లో ఓటింగ్ పెరుగుదలకు ఉద్దేశించిన $21 మిలియన్ యుఎస్ ఫండ్ ను రద్దు చేస్తున్నట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. దీనికి స్పందనగానే ప్రధాని సలహాదారు పై విధంగా స్పందించారు. డోజుకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత ఈ డోజుకు యుఎస్ఏయిడ్ టాప్ టార్గెట్ గా ఉన్నది. భారత్ లో ఓటింగ్ ను పెంచే నిధులుగా పిలువబడిన యుఎస్ ఫండ్స్ రద్దు విషయం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మెడకు చుట్టుకుంటున్నది. భారతదేశ ఎన్నికల ప్రక్రియలో విదేశీ శక్తుల జోక్యాన్ని ఇది తెలియజేస్తున్నదనే పలు ఆరోపణలు కేంద్రంపై వచ్చాయి. దీంతో ఈ అంశంపై బీజేపీ స్పందిస్తుంది. డోజ్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నది. అందులో నిజం లేదని అంటున్నది. ఇప్పుడు ప్రధాని మోడీ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్న సంజయ్ సన్యాల్ స్పందించారు. $21 మిలియన్ నిధులు భారత్ లో ఎవరికి అందాయో తాను తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. అలాగే బంగ్లాదేశ్ కు అందాయని చెప్పబడుతున్న $29 మిలియన్ నేపాల్ ఆర్థిక సమైక్య మెరుగుదలకు ఖర్చు చేస్తున్న $29 మిలియన్ల సాయం గురించి కూడా ఆయన ప్రశ్నించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ తో సానుకూలంగా వ్యవహరిస్తారనే ఆశలను బీజేపీ పెట్టుకున్నది. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పౌరసత్వం, వలసదారులు, టారిఫ్ల హెచ్చరికలతో వాణిజ్యం, నిధుల సహాయంపై డోజ్ వ్యాఖ్యలు, ఇలా ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయము భారత్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.